దొండకాయ ముక్కల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా మసాలా తయారు చేసి పెట్టుకోండి. టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడవగానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఫ్రై చేయండి. కొద్దిగా పసుపు వేయండి, ఫ్రై చేయండి. పసుపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా వేయండి, మసాలా ఫ్రై చేయండి. మసాలా ఫ్రై అయిన తర్వాత తర్వాత మనకి ఏముందండి, దొండకాయ ముక్కలు బాగా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కారం కూడా వేయండి. ఇవన్నీ వేసేటప్పుడు కొద్దిగా ఒక 2-3 నిమిషాలు గ్యాప్లు వేస్తూ ఉండండి. బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మగ్గించండి. టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మన విశేషం అంటే ఒక్క చుక్క వాటర్ వేయకుండా మూత పెట్టి 2 విజిల్లు వేస్తే అంతేనండి. మసాలా దొండకాయ అదిరిపోతుంది. ఈ కర్రీ మన పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి మాత్రం సూపర్ అంటే సూపర్. చివరిగా మాత్రం కొద్దిగా మసాలా వేసి ఒక 2 నిమిషాలు వేయించండి అంతే.